హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల రెండో జాబితా కోసం వెయిట్ చేస్తున్న ప్రజలకు వచ్చేసి అప్డేట్ రావడం జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. చాలామంది వీడియో చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు. ఓన్లీ జెన్యూన్ అప్డేట్స్ మాత్రమే నా ఛానల్ ద్వారా మీకు అందజేయబడతాయి కనుక వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇందిరమ్మ ఇండ్లు ఎవరైతే కడుతుర్రో వాళ్ళు 400 నుంచి 600 చదరపు అడుగుల్లోపు కడితేనే మీకు ఇందిరమ్మ ఇల్లుకైతే బిల్లులు రావడం జరుగుతుంది. అయితే ఫస్ట్ విడతలో వచ్చిన ప్రజలు ఫస్ట్ విడతలో 70,122 మందికి వచ్చింది కదా ఇల్లు. వాళ్ళల్లో 2,830 మంది లబ్ధిదారులు పునాదిని పూర్తి చేసుకున్నారు. ఈ 2,830 మందిలో 280 మంది 600 చదరపు అడుగుల పైగానే ఇంటి నిర్మాణాన్ని చేపట్టినట్టు గుర్తించిన అధికారులు మొదటి విడత బిల్లు ₹1,00,000 విడుదలకు నిరాకరించారు. అంటే 600 స్క్వేర్ ఫీట్ పైన కడితే మీకు బిల్లు రాదు. 400 నుంచి 600 మధ్య అంటే 400 నుంచి 550 వరకు కట్టుకోండి, అప్పుడు మాత్రమే మీకు బిల్లు వస్తుంది. 600 స్క్వేర్ ఫీట్స్ పైన 600 చదరపు అడుగుల పైన కడితే మీకు ఇందిరమ్మ ఇల్లుకు బిల్లు రాదు. మళ్ళీ దాన్ని కులగొట్టి 400కైతే అడ్జస్ట్ చేయవలసి ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ విడతలో ఈ విధంగానే జరిగింది. మళ్ళీ ప్రభుత్వ నిబంధన ప్రకారం పునాదిలో మార్పులు చేసుకుంటేనే బిల్లులు అందిస్తామని చెప్తున్నారు. సో ఇల్లు కట్టేటోళ్ళు 400 నుంచి 600 లోపు మాత్రమే కట్టుకోండి. మే 5వ తేదీలోపు ఇందిరమ్మ ఇండ్ల రెండో జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇంటి నిర్మాణం 400 నుంచి 600 చదరపు అడుగుల లోపు ఉండాలనే నిబంధనను విస్తృతంగా ప్రచారం చేయాలని జిల్లా యంత్రాంగాలకు గృహ నిర్మాణ శాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు ఇస్తున్నారు. సో మే 5th లోపు సెకండ్ జాబితా అయితే వస్తుంది. ఎవరైతే ఇల్లు వస్తుందో వాళ్ళు 400 to 600 మధ్య మాత్రమే కట్టుకోండి, అప్పుడే మీకు ఇల్లు వస్తుంది. మోడల్ ఇల్లు ఏ విధంగా ఉందో ఆ విధంగా కట్టుకోండి. 600 చదరపు అడుగులు దాటితే బీపీఎల్ పరిధిలోకి రారని అధికారులు అంటున్నారు. అంటే 600 పైన కడితే బీపీఎల్ అంటే మధ్యతరగతి నిరుపేదల కిందికి రారు అని అర్థం. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.